హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. 2 కీలకమైన అంశాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా అది గత 2 రోజులుగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్‌కి సీఎం పీఠం అప్పజెప్తారు. సో, ఈ అంశంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పటివరకు కేవలం ఊహాగానాలకే పరిమితమైంది. తెలుగుదేశం వత్తాసు పలికే మీడియాలో మాత్రం ప్రధాన స్రవంతి మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున దీనిపై కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారికంగా ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్వయంగా తన కుమారుడు నారా లోకేష్‌తో కలిసి పనిచేయాలి, నారా లోకేష్‌కు సహకరించాలని చెప్పి పవన్ కళ్యాణ్‌కు కోరినట్టు ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది. అదే సమయంలో మరో ఇన్ఫర్మేషన్ తాను కేంద్ర రాజకీయాల్లోకి ముఖ్యంగా కేంద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది అని కూడా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినట్టు సమాచారం అందుతుంది. అంటే ఇక్కడ ఏదైతే గత 2 రోజులుగా ఒక క్లారిటీ వస్తుందో, ఒక వార్తలు వస్తున్నాయో, పెద్ద ఎత్తున ఒక కథనాలు వినిపిస్తున్నాయో, కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు వెళ్తారని, నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్తారని ఏదైతే ఒక వార్త వస్తుందో, ఈ వార్తపై ఇప్పుడు అధికారికంగా దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి ముహూర్తం ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా, ఉగాది తర్వాత ఉంటుందా అనేది ఇంకా ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియకపోయినా వాస్తవంగా ఏదైతే సమాచారం గత 2 రోజుల నుంచి వస్తుందో దీనికైతే ఒక క్లారిటీ, ఒక తెర పడినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్‌తో చర్చించినటువంటి విషయాలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కుమారుడు నారా లోకేష్‌కు సహకరించాలి, నారా లోకేష్‌తో కలిసి పని చేయాలని చెప్పి కోరడమే కాకుండా తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు చెప్పినట్టుగా ఒక వార్త అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, ఇదంతా ఒకటైతే రెండవది ఇక ఏపీ క్యాబినెట్ రీషఫిల్. ఇప్పుడు ఇదే రాష్ట్రంలోని అందరి మంత్రుల్లో ఒక టెన్షన్ పట్టుకుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 21 నెలలు అవుతుంది. ఇంకా మరో 4, 5 నెలల్లో ఖచ్చితంగా రీషఫిల్ ఉంటుంది. ఇంకా కొత్తగా కొంతమందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిని ఎవరికైతే ఇటీవల చంద్రబాబు నాయుడు మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చారో, ఆ ర్యాంకింగ్ ఆధారంగా పనితీరు సరిగ్గా లేని మంత్రులు గానీ, అవినీతి ఆరోపణల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు గానీ, బాధ్యతల నుంచి తప్పిస్తారనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో, ఈ క్రమంలో ఏపీ క్యాబినెట్ రీషఫిల్‌పై కూడా ఒక ఖచ్చితమైన సమాచారం అందుతుంది. ఏకంగా మొన్నటి వరకు అయితే నలుగురు, 5గురు మంత్రులని పదవి నుంచి తప్పిస్తారని చెప్పి అనిపించింది గానీ, ఇప్పుడు కీలకంగా ఏకంగా ఒక 10 మంది మంత్రుల పేర్లు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. 10 మంది మంత్రుల్ని ఉగాది తర్వాత ఏపీ క్యాబినెట్ యొక్క రీషఫిల్ ఉండబోతుంది. ఉగాది అయిన మరుసటి రోజే ఏపీ క్యాబినెట్ యొక్క కొత్త క్యాబినెట్ ప్రకటన ఉండబోతుంది. ఉగాది తర్వాత ఉండే ఈ ప్రకటన ద్వారా మొత్తం 10 మంది మంత్రులు తమ మంత్రి పదవి కోల్పోనున్నారనేది ఖచ్చితంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ 10 మంది జాబితా అనేది ఒకటి పార్థసారథి, ఇక రెండవది వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయనకి మంత్రి పదవి దక్కిన పరిస్థితి. ఇక రామ్ ప్రసాద్ రెడ్డి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ ప్రసాద్ రెడ్డి, ఇక సబిత ఈమె పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 10 మంది జాబితాలో సబిత పేరు ఉంది. ఇక కొల్లు రవీంద్రకైతే ఇక్కడ చిన్న వెరిఫికేషన్. కొల్లు రవీంద్రని మంత్రి పదవి నుంచి అయితే తప్పిస్తున్నారు కానీ పార్టీ బాధ్యతలు అంటే ఏపీ టీడీపీ రాష్ట్ర బాధ్యతలు కొల్లు రవీంద్రకు అప్పజెప్పనున్నారు. అంటే మంత్రి పదవి నుంచి తప్పించి ఏపీ టీడీపీ బాధ్యతలు అప్పగించనున్నారు. కొల్లు రవీంద్ర స్థానంలో ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు కొత్తగా ఏపీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఉన్నారు. ఇక హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత, ఈమె పేరైతే శాఖను ఖచ్చితంగా మారుస్తారని చెప్పి తెలుస్తుంది. సో, ఈమెకి అంటే ఈమెనైతే మంత్రి పదవి నుంచి అయితే తప్పించడం లేదు కానీ ఖచ్చితంగా శాఖ మార్పు అయితే ఉంటుంది. హోంశాఖని ఈమె నుంచి తప్పించి ఈమెకి మహిళా సంక్షేమ శాఖ లేదా బీసీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది ఇంకా తెలియలేదు. సో, ఇక సంధ్యారాణి, ఈమె పేరు కూడా వినిపిస్తుంది. సంధ్యారాణిని కూడా మంత్రి పదవి నుంచి తప్పించనున్నారు. ఉగాది తర్వాత జరగనున్నటువంటి క్యాబినెట్ రీషఫిల్లో మంత్రి పదవి కోల్పోతున్నటువంటి మరో మహిళా మంత్రి సంధ్యారాణి. ఇక కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఉత్తరాంధ్ర నుంచి. ఈయన కూడా తన మంత్రి పదవిని కోల్పోనున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఇంకా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా మంత్రి పదవి కోల్పోనున్నారు. సో,
ఈ అందరికీ ఖచ్చితంగా ఈ 10 మంది పేర్లయితే ఖచ్చితంగా ఏపీ క్యాబినెట్ రీషఫ్‌లో ఈ 10 మంది తమ మంత్రి పదవులను కోల్పోనున్నారు. కొల్లు రవీంద్ర మాత్రం మంత్రి పదవి నుంచి తప్పిస్తారు గానీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవిలో క్యాబినెట్‌లో తీసుకోనున్నారు. సో, ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ఒక నిర్ణయం అయితే చాలా కాలంగా చాలా మందిలో ఉంది గానీ, ఖచ్చితంగా ఒక డేట్ కూడా దాదాపుగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఉగాది అయిన మరుసటి రోజు ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ కొత్త క్యాబినెట్ ప్రకటన ఉండనుంది. సో, ఈ ఏపీ కొత్త క్యాబినెట్‌లో 10 మంది మంత్రులు పదవులు కోల్పోనున్నారు. హోంమంత్రి అనితకైతే ఒక శాఖ మారుతున్నారు. ఇక బీజేపీ నుంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ కూడా మంత్రి పదవి కోల్పోనున్నారు. సో, ఓవరాల్‌గా ఏపీ క్యాబినెట్ రీషఫుల్ ఎప్పుడు ఉంటుందా? ఎవరి మంత్రి పదవి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఊడుతుందనేది ఏదైతే ఒక ఊహాగానాలు గాని, ఒక టెన్షన్ గాని ఎప్పటి వరకు ఉందో, ఈ టెన్షన్‌కైతే ఇప్పుడు దాదాపుగా తెర తొలగినట్లే. ఉగాది తర్వాత ఖచ్చితంగా ఏపీ క్యాబినెట్ రీషఫుల్ ఉంటుంది. ముఖ్యంగా 10 మంది మంత్రులను బాధ్యతల నుంచి తప్పించనున్నారు. సో, అదే సమయంలో నారా లోకేష్ ఇక ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించే విషయం కూడా దాదాపుగా క్లారిటీ వచ్చింది. ఏకంగా పవన్ కళ్యాణ్ తోటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి సూచనలు కావచ్చు, ఆయనతో చర్చించినటువంటి విషయాలు కావచ్చు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తన కుమారుడు లోకేష్‌తో కలిసి పనిచేయాలి, తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాల్సి వస్తుందనే అంశం కూడా తెరపైకి వచ్చింది. సో, ఓవరాల్‌గా ఏదైతే గత కొద్ది రోజులుగా ఒక చర్చ నడుస్తుందో అన్ని చర్చలకు ఇప్పుడు దాదాపుగా తెరపడినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకటి నారా లోకేష్ త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఇప్పటికే ఈ విషయంపై సమాచారం అందింది. ఇక రెండవది ఏపీ క్యాబినెట్ యొక్క రీషఫుల్ 10 మంది మంత్రులు తమ పదవులు కోల్పోనున్నారు.